ఫ్లెక్సీ రహిత కాకినాడ నిర్మాణమే లక్ష్యంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణారావు అధ్యక్షతన సర్పవరం జంక్షన్ నుంచి భానుగుడి జంక్షన్ వరకు జరిగిన ఈ ర్యాలీలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం భానుగుడి సెంటర్లో మానవహారం నిర్వహించి ఫ్లెక్సీ రహిత కాకినాడ మన లక్ష్యం, పర్యావరణ పరిరక్షణకు అందరం సహకరిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు కలిసి పనిచేస్తేనే ఫ్లెక్సీ రహిత కాకినాడను నిర్మించగలమని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా 200 మైక్రాన్లకు పైబడిన అనుమతితో కూడిన ఫ్లెక్సీలను మాత్రమే ఏర్పాటు చేయాలని, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫ్లెక్సీ నిషేధాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీ వ్యర్థాలను రోడ్లపై వేయకుండా డస్ట్బిన్లలో వేయాలని, పరిశుభ్రమైన పర్యావరణ హితమైన కాకినాడ నిర్మాణానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. కొన్ని చోట్ల వ్యాపారం ప్రకటన కోసం మనం పర్మిషన్ ఇస్తున్నాము. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత స్క్వేర్ ఫీట్కి ఇంతాన్ని కట్టవలసి వస్తుంది. అది కట్టిన వాళ్ళకి మాత్రమే, లైసెన్స్డ్ వారికి మాత్రమే ఫ్లెక్సీలు పెట్టుకోవడం ఉంటుంది తప్పించి ఆథరైజ్డ్గా ఫ్లెక్సీలు పెట్టి ప్రకృతిని పాడు చేయవద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ వివిధ సందర్భాల్లో మీరు ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. దానివల్ల ప్రకృతికి చాలా ఆటంకం అవుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఈ ఫ్లెక్సీని నిషేధించడానికి కాకినాడ ప్రజలు, వర్తకులు, స్వచ్ఛ సంస్థలు అందరూ కూడా ముందుకొచ్చి సహకరించవలసిందిగా మీ అందరినీ మనవి చేస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే, తర్వాత మరొకటి నగరానికి సంబంధించిన విషయాల్లో మనకి లైటినింగ్ విషయంలో చిన్న ఇష్యూ వస్తుందండి. అంటే ఈవినింగ్ 6:30 తర్వాత కొన్ని, 6 తర్వాత కొన్ని లైట్ వెలుగుతున్నాయి. 6:30గా వెలుగుతున్నాయి. ఏంటంటే మీటరు, ఆథాని ఆటోమీటర్స్ మనం ఫిక్స్ చేయడం జరిగింది. అంటే అవి లైటినింగ్ ఉండగా లైట్ వెలగదండి. అంటే మనకి సమ్మర్ కాబట్టి 6:30 వరకు కూడా లైటినింగ్ ఉండదు ప్రకృతిలో. 6:30 అయిన తర్వాత మాత్రమే కొన్ని లైట్ వెలుగుతున్నాయి. మనం మాన్యువల్గా ఆన్ చేసిన ఈ 6కి ఆన్ చేసేస్తున్నాము. ఈ అసౌకర్యానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల. అవి కూడా రెక్టిఫై చేయడానికి ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించడం జరిగింది. ఈ లైటింగ్ విషయంలో ప్రజలందరూ కూడా కొంచెం అర్థం చేసుకుని సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఇంకా డ్రింకింగ్ వాటర్ చూసినట్లయితే, డ్రింకింగ్ వాటర్ మేము స్వచ్ఛమైన డ్రింకింగ్ అందిస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ విషయంలో ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇంకొకటి, మనకి అన్నా క్యాంటీన్కి వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్ దగ్గర అక్కడ రోడ్డుకి అదేవిధంగా షాపులకి మధ్యన వాడు హిప్స్ వేసేసారు. అక్కడ మధ్యలో గ్యాప్ వచ్చి కొన్ని డ్రైన్ సమస్య కూడా ఏర్పడుతుంది. డ్రైన్ వాటర్ అది మన ఎస్సీ గారితో చెప్పాము, రబ్బిష్ చేయమని చెప్పాము. ఈ విల్ డూ దట్ థింగ్స్. అదేవిధంగా అన్నా క్యాంటీన్లో కూడా టీవీ పనిచేయడానికి చెప్పారు. టీవీ కూడా పనిచేయడానికి మనం చర్య తీసుకుంటున్నాము. అదేవిధంగా మనకి యతి రెస్టారెంట్ ఎదురుకుండా చిన్న వాటర్ లీకేజ్ అవుతుంది. అది కూడా మన ఎస్సీ గారితో చెప్పాము. వీళ్ళు ఫైనలైజ్ టుడే వితిన్ 1 hour 2 hours మనం పనిచేస్తాము. ప్రజలందరూ కూడా మాకు సహకరించి మీరు కావాల్సినవన్నీ కూడా కొంచెం మాకు తెలియజేసినట్టయితే డెఫినెట్గా యూ కెన్ టేక్ యాక్షన్ సార్. అదేవిధంగా కొన్ని చోట్ల ఆ చెట్లు, కరెంట్ స్తంభాలకి ఇవి మనకు వైరింగ్ మొక్కలు వచ్చేస్తున్నాయి. అవి యాక్చువల్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దే హ్యావ్ టు డూ దట్ థింగ్స్. అయినప్పుడు మనం కొన్ని చేస్తున్నాము. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లా విధంగా కొన్ని చోట్ల డిపార్ట్మెంట్ వారు ట్రీస్ని లైన్ కట్ట వచ్చి తీసేస్తున్నారు. అవి కూడా వారు రిమూవ్ చేయాలి. అవి రిమూవ్ చేయవలసిందిగా వారు కూడా ఎక్కువ చేస్తున్నాము. మేము వారు కలిసి సహాయం చేసుకున్నట్లయితే అవి కూడా కొంచెం క్లీన్ అవుతుంది. ఇప్పుడు డ్రైన్లో కూడా ఎప్పటికప్పుడు మరి క్లీన్ చేస్తున్నాం.